నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జగన్ దోపిడీ పర్వంలో బయటపడిన మరో ఉదంతం కాకినాడ సీపోర్ట్ సెజ్లో 3600 కోట్ల వాటాలు లాక్కున్న వైనం బాధితుడి ఫిర్యాదుతో సిఐడి కేసు వైసీపీ హయాంలో అరబిందో సంస్థకు అడ్డగోలు పందేరం 108, 104 సేవల్లో విఫలమైన 175 కోట్ల అదనపు చెల్లింపులు ప్రాథమికంగా తేల్చిన ఏపీ సర్కార్ సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్పై సస్పెన్షన్ వేటు సిఐడి చీఫ్గా పనిచేసిన సమయంలో నిధుల దుర్వినియోగం విజిలెన్స్ నివేదిక మేరకు ప్రభుత్వ చర్యలు తెలంగాణలో గ్రూప్ 4 విజేతలకు నేడు నియామక పత్రాలు పెద్దపల్లి సభలో అందచేయనున్న సీఎం రేవంత్ వివిధ విభాగాల్లో 9,000 మందికి ఉద్యోగాలు రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ దిశలో మరో ముందడుగు ఉత్తర భాగంలో అటవీ భూములు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ అంగీకారం మంత్రి కోమటిరెడ్డి హర్షం అంతరిక్ష ప్రయోగాల్లో నేడు కీలక పరిణామం సూర్యుడి వెలుపలి వలయం కరోనాపై పరిశోధన దిశగా అడుగులు ప్రోబా 3 ఉపగ్రహాల్ని మోసుకువెళ్లనున్న పిఎస్ఎల్వి C-59 ఎమర్జెన్సీ మార్షల్ లాను తిరస్కరిస్తూ దక్షిణ కొరియా పార్లమెంట్ తీర్మానం ఎంపీల ప్రతిఘటనకు తలొగ్గిన అధ్యక్షుడు ఎత్తివేస్తున్నట్లు ప్రకటన వైసీపీ హయాంలో నాటి సీఎం జగన్ దాష్టికాలు దోపిడీని కళ్లకు కట్టే మరో ఉదంతం బయటపడింది కాకినాడ పోర్టు సెజ్లోని 3600 కోట్ల విలువైన వాటాను కారు చౌకగా కొట్టేయడానికి జగన్ కుట్ర పన్నితే ఆయన బాబాయ్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి అమలు చేసిన వైరం బాధితుడి ఫిర్యాదుతో వెలుగు చూసింది అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతామని వ్యాపారాల్ని మూయించేస్తామని బెదిరించి కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్లోని 2500 కోట్ల విలువైన వాటాలను 494 కోట్లకు కాకినాడ సెజ్లోని 1109 కోట్ల విలువైన వాటాలను 12 కోట్లకు బలవంతంగా అరబిందో సంస్థకు బదలాయించుకున్నారని బాధితుడు కర్నాటి వెంకటేశ్వరరావు సిఐడికి ఫిర్యాదు చేశారు ఈ మేరకు సిఐడి కేసు నమోదు చేసింది మొత్తంగా 3,000 కోట్ల మేర దోచుకున్నారని ఎఫ్ఐఆర్లో పేర్కొంది వైసీపీ హయాంలో కాకినాడ పోర్టు సెజ్లోని 3600 కోట్ల విలువైన వాటాను కారు చవకగా కొట్టేయడానికి జగన్ అండ్ కో చేసిన దాష్టికాల్ని బాధితుడు కర్నాటి వెంకటేశ్వరరావు సిఐడికిచ్చిన ఫిర్యాదులో వివరించారు కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కేఎస్పీఎల్ కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ KIHPL కు 41.12% వాటాతో 2,15,50,905 షేర్లు ఉండేవి కేఎస్పీఎల్ 2014-15లో 491.47 కోట్లు 2015-16లో 421.32 కోట్లు 2016-17లో 417.69 కోట్లు 2017-18లో 439.57 కోట్లు 2018-19లో 576.53 కోట్లు 2019-20లో 628.71 కోట్ల ఆదాయం ఆర్జించింది 2019-20 నాటికి 240 కోట్ల నగదు నిల్వలున్నాయి కాకినాడ సెస్కో పొన్నాడ మూలపేట రమణక్కపేటల్లో 8,320 ఎకరాల భూములున్నాయి అందులో KIHPL కు కేవీఆర్ గ్రూప్నకు 48.74% వాటా ఉండగా మిగతా వాటా జీఎంఆర్దే 2019లో జగన్ సీఎం అయ్యాక కేఎస్పీఎల్ కార్యకలాపాల నిర్వహణలో పోర్టు డైరెక్టర్లు ఏపీ మారిటైమ్ బోర్డు నుంచి సహకారం కొరవడింది ప్రైవేట్ రంగంలోని ఈ కంపెనీ పూర్తిగా లాభాల్లో ఉండడం నామమాత్రపు అప్పులు కలిగి ఉండడమే ప్రధాన కారణం 1999లో కేఎస్పీఎల్ ఏపీ ప్రభుత్వం మధ్య రాయితీ ఒప్పందం కుదిరింది దాని ప్రకారం కేఎస్పీఎల్ స్థూల రాబడిలో 22% ప్రభుత్వానికి చెల్లించాలి ఈ నేపథ్యంలో 2014-19 మధ్య పోర్టులో జరిగిన అన్ని వ్యవహారాలపై వైసీపీ ప్రభుత్వం ఆడిట్ చేయించింది కేఎస్పీఎల్ రాష్ట్ర ప్రభుత్వానికి 965.65 కోట్ల నష్టం కలిగించిందంటూ తప్పుడు వివరాలతో ఆడిట్ సంస్థ నివేదిక సమర్పించిందని దాన్ని అడ్డం పెట్టుకుని వాటాలు బదిలీ చేయాలని తనను బెదిరించారని బాధితుడు సిఐడికిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి 2020 మే నెలలో ఫోన్ చేసి కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ వ్యవహారంపై వైవి సుబ్బారెడ్డి కుమారుడైన విక్రాంత్ రెడ్డిని కలిసి మాట్లాడాలని చెప్పారని కేవీరావు తన ఫిర్యాదులో వివరించారు
ఆయనతో పాటు విజయసాయిరెడ్డి అల్లుడైన రోహిత్ రెడ్డికి సోదరుడు, అరబిందో యజమాని పెనక శరత్ చంద్రారెడ్డి కూడా ఉంటారని చెప్పారని తెలిపారు. తరువాత విక్రాంత్ రెడ్డి కాల్ చేసి జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి రమ్మంటే వెళ్లానని, స్పెషల్ ఆడిట్ నివేదిక ప్రకారం ఏపీ ప్రభుత్వానికి కేఎస్పీఎల్ 1000 కోట్ల మేర వాటా సొమ్ము చెల్లించాలని విక్రాంత్ రెడ్డి చెప్పారని వివరించారు. తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని, ఆడిటర్లు రికార్డుల్ని ఫ్యాబ్రికేట్ చేసి అలా తప్పుడు నివేదిక ఇచ్చారని ఆయనకు వివరించారని పేర్కొన్నారు. ఆ సొమ్ము చెల్లించాలంటూ ఏపీ ప్రభుత్వం నోటీసులిస్తే కేఎస్పీఎల్ తీవ్ర ఇబ్బందుల్లో పడుతుందంటూ విక్రాంత్ రెడ్డి తనను హెచ్చరించారని వెల్లడించారు. కేఎస్పీఎల్లో తనకున్న 50%, కాకినాడ సెజ్లోని 48.74% వాటాల్ని తాము చెప్పిన వారి పేరిట బదిలీ చేయాలని తీవ్ర ఒత్తిడి చేశారని తెలిపారు. అయితే కేఎస్పీఎల్లో కేఐహెచ్పీఎల్ కు 41.12% వాటా, వ్యక్తిగతంగా తనకు 20 షేర్లు మాత్రమే ఉన్నాయని చెప్పానన్నారు. అయితే తన కోసం వాటాలు బదలాయించారని అడగడం లేదని, వాటిని సీఎం జగన్ కావాలి అనుకుంటున్నారని విక్రాంత్ రెడ్డి తనతో చెప్పారని వివరించారు. అందుకు సమ్మతించకపోతే మీరు మీ కుటుంబ సభ్యులు క్రిమినల్ కేసులు, విజిలెన్స్ విచారణలు ఎదుర్కోవలసి ఉంటుందని, అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని బెదిరించారని తెలిపారు. వాటాలు బదిలీ చేసినందుకు ఎంతో కొంత సొమ్ము చెల్లిస్తామన్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ అందుకు అంగీకరించాల్సిందేనని ఒత్తిడి చేశారని తెలిపారు. విక్రాంత్ రెడ్డితో భేటీ ముగిసిన తరువాత జగన్ అపాయింట్మెంట్ కోసం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదని తెలిపారు. వాటాల బదిలీకి ఒప్పందాల్ని సిద్ధం చేస్తున్నామని, అందుకు సహకరించాలని 3 రోజుల తర్వాత విక్రాంత్ రెడ్డి సమాచారమిచ్చారని పేర్కొన్నారు. ఒప్పంద పత్రాలు సిద్ధమవుతున్న క్రమంలో కేఎస్పీఎల్, కేసెజ్లోని వాటాల్ని అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రస్తుతం అరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కు అమ్ముతున్నట్లు తెలిసిందన్నారు. కేఎస్పీఎల్లోని వాటా విలువ నిర్ణయించేందుకు అరబిందో సంస్థ చెన్నైకు చెందిన మనోహర్ చౌదరి అండ్ అసోసియేట్ కు నియమించిందని, ₹10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్ విలువను ₹229.42గా ఆ సంస్థ తేల్చిందన్నారు. మొత్తం 41.12% వాటాల విలువను 494 కోట్లుగా లెక్కించిందని తెలిపారు. ఇది వాస్తవ విలువను ఏమాత్రం ప్రతిబింబించట్లేదని నిరసన తెలిపారన్నారు. కంపెనీ నికర ఆస్తుల విలువ, గత కొన్నేళ్లలో ఆర్జించిన లాభాలు, భవిష్యత్తు రాబడుల సామర్థ్యం ఆధారంగా వాటా విలువ నిర్ణయించారని, ఆదాయ పన్ను నియమావళి ఒక్కటే ప్రాతిపదికగా షేర్ విలువ నిర్ణయించడం సరికాదని వాదించారన్నారు. కేఎస్పీఎల్లోని 41.12% వాటా విలువ 2500 కోట్ల కంటే తక్కువ ఉండదని, అతి నామమాత్రపు ధరకు వాటాలు లాగేసుకోవడం సహేతుకం కాదని విక్రాంత్ రెడ్డికి వివరించారన్నారు. అరబిందో సంస్థ పేరిట చట్టబద్ధంగా వాటాలు బదిలీ కావాలి కాబట్టే 494 కోట్లు చెల్లిస్తున్నామని, ఇస్తున్న దాంతో సరిపెట్టుకోవాలని విక్రాంత్ రెడ్డి బెదిరించారని కేవీరావు తన ఫిర్యాదులో తెలిపారు. తాను చెప్పినట్లు వినకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారని తెలిపారు. తనతో పాటు కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తామని, ఇతర వ్యాపారాలన్నీ నిలిపివేయిస్తామని భయపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాను 2020 జూన్ 24న విక్రాంత్ రెడ్డి ఇంటికి వెళ్లగా అప్పటికే శరత్ చంద్రారెడ్డి, మరికొందరు వ్యక్తులు, వరుణ లా సంస్థ న్యాయవాదులు అక్కడున్నారని కేవీరావు తెలిపారు. కేఎస్పీఎల్లోని కేఐహెచ్పీఎల్ వాటాను ఎంత మొత్తానికి కొంటున్నారనే విషయం లేకుండానే ఒప్పంద పత్రాల్ని రూపొందించి వాటిపై సంతకాలు చెయ్యారని ఒత్తిడి చేశారని తెలిపారు. తీవ్రంగా బెదిరించి అత్యంత మోసపూరితంగా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లతో వాటా కొనుగోలు ఒప్పందం చేయించుకున్నారని తెలిపారు. ఒప్పందంపై సంతకాలు చేసిన కొద్ది రోజుల తర్వాత కేఐహెచ్పీఎల్ ఖాతాకు 100 కోట్లు జమ చేశారని తెలిపారు. ఒప్పంద పత్రాలపై సంతకాలన్నీ పూర్తయిపోయాక విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి తనను విజయవాడ పిలిపించి అప్పటి సీఎం జగన్ దగ్గరకు తీసుకెళ్లారని కేవీరావు చెప్పారు. అప్పటి వరకు జరిగిన వ్యవహారాలన్నీ విక్రాంత్ రెడ్డి జగన్ కు వివరించారని, వాటిపై నిరసన తెలిపేందుకు యత్నించగా జగన్మోహన్ రెడ్డి తనను మాట్లాడనివ్వలేదన్నారు. విక్రాంత్ రెడ్డి ఏది చెబితే అది చెయ్యారని ఆదేశించారని, దీన్ని బట్టి ఇదంతా జగన్ కోసమే జరుగుతోందని తనకు అర్థమైందని కేవీరావు తన ఫిర్యాదులో ప్రస్తావించారు. వాటా కొనుగోలు ఒప్పందం ప్రకారం మిగతా 394 కోట్లను కేఐహెచ్పీఎల్ కు 2021 ఫిబ్రవరి 9న చెల్లించారని, దీంతో కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ లో కేఐహెచ్పీఎల్ కు ఉన్న 41.12% షేర్ హోల్డింగ్ అరబిందోకు పూర్తిగా బదిలీ అయిపోయిందని తెలిపారు. కేఎస్పీఎల్లోని వాటాల్లో మార్పు చేర్పులు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. విక్రాంత్ రెడ్డి సూచన మేరకు షేర్ హోల్డింగ్ లో మార్పులకు అనుమతి కోరుతూ కేఎస్పీఎల్ నాటి ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ 2020 డిసెంబర్ 24న అందుకు అనుమతిచ్చింది. ఈ ప్రక్రియను విక్రాంత్ రెడ్డి దగ్గరుండి నడిపించారని, వాటాలన్నీ అరబిందో పరమయ్యాక
అంతకుముందు ఆడిట్ నివేదికలో పేర్కొన్న 965.65 కోట్ల నష్టాన్ని 9.03 కోట్లకు కుదించుకున్నారని తెలిపారు. కాకినాడ సెజ్లోని 48.74% వాటాల్ని తమ నామినీల పేరిట బదిలీ చేయాలని విక్రాంత్ రెడ్డి 2020 మే నెలలో బెదిరించారని కేవీరావు ఫిర్యాదులో పేర్కొన్నారు. 1109 కోట్ల విలువైన వాటాల్ని 12 కోట్లకు అమ్ముతున్నట్లు ఒప్పంద పత్రం రూపొందించి 2020 అక్టోబరు 12న బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని తెలిపారు. ఈ వాటాలు బదిలీ పూర్తయిన తర్వాత అరబిందో సంస్థ కాకినాడ సెజ్లో వాటాదారుగా మారిందని, అదే సమయంలో కాకినాడ సెజ్లో జీఎంఆర్ గ్రూప్నకు ఉన్న వాటాను కూడా అరబిందో కొనేసిందన్నారు. దీంతో మొత్తం 100% వాటాలు అరబిందో పరమయ్యాయని, కాకినాడ సెజ్కు అనుబంధ సంస్థ అయిన కాకినాడ గేట్వే పోర్ట్స్ లిమిటెడ్ కూడా వారి సొంతమైందన్నారు. 2020 మే నుంచి 2021 ఫిబ్రవరి మధ్య ఈ దందాలు జరిగాయన్న కేవీరావు, రాష్ట్రంలో అధికారం మారడంతో ఆస్తుల కబ్జాపై ఫిర్యాదు చేస్తున్నట్లు సిఐడికి వివరించారు. ఈ మేరకు వివిధ సెక్షన్ల కేసులు నమోదు చేసిన సిఐడి విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు, అరబిందో సంస్థ ప్రతినిధి పి శరత్చంద్రారెడ్డి, పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పి ఆడిట్ సంస్థలు, అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, దాని డైరెక్టర్లు, ఇతరుల్ని నిందితులుగా చేర్చింది. 108, 104 అంబులెన్స్ల నిర్వహణలో గత వైసీపీ సర్కార్ అరబిందో సంస్థకు అదనంగా 175 కోట్లు దోచిపెట్టినట్లు కూటమి ప్రభుత్వం ప్రాథమికంగా తేల్చింది. ఒక్కో అంబులెన్స్ నిర్వహణకు అయిన ఖర్చు కంటే 50,000 నుంచి 60,000 రూపాయల వరకు అదనంగా చెల్లించినట్లు గుర్తించింది. గ్రామీణులకు వైద్య సేవలు చేరువ చేసే క్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ కింద మొబైల్ మెడికల్ యూనిట్ల టెండర్ను వైసీపీ ప్రభుత్వం అరబిందోకు అప్పగించింది. ఒక్కో వాహనానికి నెలకు 1,80,225 రూపాయలు చెల్లించింది. ఈ వాహనాలను ప్రభుత్వమే సమకూర్చి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేసింది. అన్నీ లెక్కిస్తే ఒక్కో వాహనంపై అరబిందో యాజమాన్యానికి నెలకు సగటున 55,000 నుంచి 60,000 రూపాయల వరకు మిగిలిందని అధికారులు వెల్లడించారు. లాభాపేక్షతో సర్వీసులను నడపకూడదనే స్ఫూర్తికి భిన్నంగా కార్పొరేట్ సంస్థ మాదిరిగానే అరబిందో కంపెనీకి నాటి వైసీపీ ప్రభుత్వం చెల్లింపులు చేసింది. 731 అంబులెన్స్లు నడపాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో 670 మాత్రమే నడిపినట్లు అధికారులు గుర్తించారు. కానీ డబ్బులు మాత్రం 731 వాహనాలకు చెల్లించారు. అంబులెన్స్ల నిర్వహణ లోపాలు ఉన్నా అరబిందోపై కఠిన చర్యలు తీసుకోకపోగా జగన్ సర్కార్ స్వల్ప జరిమానాలు విధించినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణలో గ్రూప్ 4 విజేతలకు నేడు నియామక పత్రాలు అందజేయనున్నారు. వివిధ శాఖల్లో గ్రూప్ 4 ఉద్యోగాలకు ఎంపికైన 8,143 మందికి ఇవాళ పెద్దపల్లిలో నిర్వహించే సభలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇవ్వనున్నారు. గ్రూప్ 4తో పాటు సింగరేణి, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగ నియామక ప్రక్రియలో విజేతలుగా నిలిచిన మరో 1,035 మందికి కూడా ఇవాళ నియామక పత్రాలు ఇవ్వనున్నారు. వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం టీజీపీఎస్సీ 2022 డిసెంబర్ 1న నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది దరఖాస్తు చేశారు. గతేడాది జూలై 1న రాత పరీక్ష నిర్వహించి 3 విడతల్లో ధ్రువపత్రాల పరిశీలన జరిపిన టీజీపీఎస్సీ 8,143 మందిని ఎంపిక చేసింది. సింగరేణిలో వివిధ ఉద్యోగాలకు ఎంపికైన 593 మందికి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇవ్వనున్నారు. వైద్య ఆరోగ్య బోర్డు నియామక ప్రక్రియ ద్వారా ఎంపిక చేసిన 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు కూడా ఇవాళ ఉద్యోగ పత్రాలను ముఖ్యమంత్రి అందజేస్తారు. ఏడాదిలో వివిధ శాఖల్లో 54,520 ఉద్యోగాలు కల్పించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పెద్దపల్లి జిల్లాకు తెలంగాణ ప్రభుత్వం ఆసుపత్రులను మంజూరు చేసింది. మంథనిలో 22 కోట్ల రూపాయలతో 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దపల్లిలో ప్రస్తుతం ఉన్న 50 పడకల ఆసుపత్రిని 100 పడకలకు పెంచేందుకు 51 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. పెద్దపల్లి జిల్లా గుంజపడుగులో 2,45 లక్షల రూపాయలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేసింది. రీజనల్ రింగ్ రోడ్ RRR ఉత్తర భాగంలో 72 హెక్టార్ల అటవీ భూముల్లో నిర్మాణానికి అనుమతులను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర అటవీ శాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ కైలాష్ భీమ్రావ్ భవర్ తెలంగాణకు లేఖ రాశారు. అటవీ సంరక్షణ చట్టంలో భాగంగా రీజనల్ ఎంపవర్డ్ కమిటీ REC అనుమతులను జారీ చేసింది. మెదక్లోని 35.5 హెక్టార్లు, సిద్దిపేటలో 28 హెక్టార్లు, యాదాద్రి భువనగిరిలో 8.5 హెక్టార్ల భూమిని భారత్మాల పరియోజన ఫేజ్ 1 కింద ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ పేరుతో అనుమతులు ఇచ్చినట్లు లేఖలో పేర్కొంది. RRR ఉత్తర భాగానికి కేంద్రం నుంచి అనుమతులు రావడంపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. RRR ఉత్తర భాగానికి 90% భూసేకరణ పూర్తి చేశామన్న మంత్రి NHAI సాంకేతిక అనుమతి రాగానే టెండర్లు పిలుస్తామని వెల్లడించారు.
వైసీపీ పెద్దల అరాచకాలకు కొమ్ము కాసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్పై సస్పెన్షన్ వేటు పడింది. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్గా సిఐడి విభాగాధిపతిగా పనిచేసే సమయంలో నిధుల దుర్వినియోగం అభియోగాలపై ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. అనుమతి లేకుండా విజయవాడ విడిచి వెళ్లరాదని సంజయ్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. 2024 జనవరిలో సిఐడి చీఫ్గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై అవగాహన సదస్సుల నిర్వహణ కోసం షార్ట్ టెండర్లు పిలిచారు. దీనిలో సౌత్రిక, కృత్యాప్ టెక్నాలజీస్ సంస్థలతో పాటు మరో సంస్థ కూడా పాల్గొంది. అయితే కృత్యాప్ టెక్నాలజీస్ను L1గా ఎంపిక చేశారు. సదస్సుల నిర్వహణ అంతా కృత్యాప్ టెక్నాలజీస్ చేపట్టాల్సి ఉన్న సిఐడి అధికారులే వాటిని నిర్వహించారు. కృత్యాప్ సంస్థ అసలు సదస్సులే నిర్వహించకపోయినా బిల్లుల పేరిట 1,15,00,000 దోచిపెట్టినట్లు ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. కృత్యాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉనికిలోనే లేదని, అదొక డొల్ల కంపెనీ అని తేల్చింది. ఆ సంస్థ పేర్కొన్న చిరునామాకు అధికారులు వెళ్లగా అక్కడ ఆ సంస్థే లేదని, అదే అడ్రస్లో సౌత్రిక టెక్నాలజీస్ కొనసాగుతోందని అధికారులు గుర్తించారు. అంటే కృత్యాప్, సౌత్రిక రెండూ ఒకే సంస్థలని తేల్చిన విజిలెన్స్ ఈ అక్రమాలకు ప్రధాన బాధ్యుడు సంజయ్యేనని పేర్కొంది. దాని ఆధారంగా ప్రభుత్వం సంజయ్ని సస్పెండ్ చేసింది. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కార్యాచరణలో స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం అన్ని ఎస్ఎస్జీలను వాటి ఆదాయ ఆర్జన బట్టి 5 కేటగిరీలుగా విభజించాలని సెర్ప్ మెప్మా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సచివాలయంలో మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం వారీగా ఆదాయ వివరాలు ఉండాలన్నారు. ఎంఎస్ఎంఈలుగా స్వయం సహాయక సంఘాలు ఎదిగేలా చర్యలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు. ఇందుకోసం రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్న సీఎం డ్రోన్ దీదీ పథకాన్ని స్వయం సహాయక సంఘాలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు వినియోగించుకుని ఆర్థికంగా బలోపేతమయ్యేలా శిక్షణ ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎస్హెచ్జీ సభ్యుల తలసరి ఆదాయ మార్గాలు మెరుగుపరిచే ఆలోచన చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణకు డ్రోన్లను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సెక్యూరిటీ డ్రోన్ల ప్రదర్శనను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రజా భద్రతలో డ్రోన్ల వినియోగంపై వివరాలు తెలుసుకున్నారు. కొద్దిసేపు డ్రోన్ ఆపరేట్ చేశారు. ఏపీలో మల్టీపర్పస్ డ్రోన్ల వినియోగం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. డ్రోన్ వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో డ్రోన్ల వినియోగం పెంచాలని చంద్రబాబు సూచించారు. వ్యవసాయం, వైద్య, ఆరోగ్య, శాంతి భద్రతలు సహా వేర్వేరు ఉపయోగాల కోసం డ్రోన్లను వినియోగించుకోవచ్చని మౌలిక సదుపాయాల కల్పన విభాగం కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు మనకు అప్రూవల్ అయినప్పుడు చెప్పినంటే ఒక 100 యూస్ కేసెస్ నెక్స్ట్ 3 monthsలో డెవలప్ చేసి మన డిపార్ట్మెంట్స్ ద్వారా దాన్ని ఒక SOP తయారు చేసి ఆ యూస్ కేసెస్ని మనం ఒక పైలట్గా ఇంప్లిమెంట్ చేసి విజయవంతమైన అన్నింటినీ కూడా మనం కమర్షియల్గా యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొరవకల్లో ఆ డ్రోన్ సిటీలో వన్ ఆఫ్ ది కంపోనెంట్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ ఏ డ్రోన్ ట్రైనింగ్ సెంటర్. అంటే అక్కడ ఆ సెటప్ వచ్చే అంత లోపల ఒక బిల్డింగ్ ప్రైవేట్గా రెంటెడ్ బిల్డింగ్ తీసుకుని త్వరలోనే స్టార్ట్ చేసుకోమని ఇప్పుడు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో లోకేష్ సమీక్ష నిర్వహించారు. 10వ తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థుల్లో డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉన్నారన్న లోకేష్, ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం కల్పించడం వల్ల డ్రాప్అవుట్స్ను కొంతమేర తగ్గించే అవకాశం ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి KG to PG కరిక్యులం ప్రక్షాళనపైన చర్చించారు. ప్రభుత్వ పాఠశాలలో డిసెంబర్ 7న నిర్వహించే మెగా పేరెంట్ టీచర్ సమావేశాలను పండుగలా నిర్వహించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన లక్ష్యంగా స్టార్ రేటింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు 18 అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలన్నారు. 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత మెరుగుపరిచేందుకు 100 రోజుల ప్రణాళికను అమలు చేయాలని అధికారులను లోకేష్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 6 నుంచి 2025 జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. గ్రామస్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి ఈ సదస్సులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 22A ఫ్రీహోల్డ్ భూ ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రభుత్వం స్వీకరించనుంది. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ ప్రకటించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రజల నుంచి పిటిషన్లు తీసుకోవడం సహా ఆర్టీజీఎస్ వెబ్ పోర్టల్ ద్వారాను అర్జీలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నెల 5 నుంచి గ్రామస్థాయిలో సదస్సుల షెడ్యూల్ ప్రకటించాలని పేర్కొంది. సదస్సు నిర్వహణకు 2 రోజుల ముందే సదరు గ్రామానికి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలు, ఎన్జీఓలు, రైతు సంఘాలతో పాటు ప్రజాప్రతినిధుల్ని ఆహ్వానించాలని సూచించింది. ఆర్ఓఆర్, అడంగల్, పహాణి, ప్రభుత్వ భూముల రిజిస్టర్ లాంటి సమాచారాన్ని సదస్సుకు ముందే సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేసింది. భూ సమస్యల పరిష్కారానికి ఎలాంటి రుసుము వసూలు చేయొద్దని ఆదేశించింది. ఆక్రమణల్లో భూములు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం అండగా ఉండి న్యాయం చేస్తోందన్న భరోసా కల్పించాలని స్పష్టం చేసింది. మొత్తం 33 రోజుల్లో భూ వివాదాలు కొలికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. సూర్యుడి వెలుపలి వలయమైన కరోనాపై అధ్యయనమే లక్ష్యంగా నేడు కీలక ప్రయోగం జరగనుంది. కరోనాపై లోతైన పరిశోధనలు చేసేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రోబా 3 పేరుతో ఇవాళ జంట ఉపగ్రహాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన పిఎస్ఎల్వి C-59 రాకెట్ ద్వారా నింగిలోకి పంపనుంది. సాయంత్రం 4:08 చేపట్టనున్న ఈ ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రక్రియను మంగళవారం మధ్యాహ్నం 2:38 ప్రారంభించారు. ఈ ప్రక్రియ 25:30 గంటల పాటు కొనసాగిన తర్వాత పిఎస్ఎల్వి C-59 మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. భానుడి వెలుపలి వలయమైన కరోనా పరిశీలనలో ఏర్పడుతున్న ఇబ్బందులను అధిగమించేలా ప్రోబా 3ని రూపొందించారు. ఇందులో ఆక్టులర్ స్పేస్ క్రాఫ్ట్, ఓఎస్జీ, కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్, సిఎస్జీ ఉపగ్రహాలు ఉంటాయి. సహజంగా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు మాత్రమే కరోనాను వీక్షించే అవకాశం ఉంటుంది. శతాబ్ద కాలంలో సుమారు 60 సార్లు మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణాలు ఏర్పడుతుండగా ప్రోబా 3 మాత్రం ప్రతి 19:36 ఒకసారి 6 గంటల పాటు కృత్రిమ సూర్యగ్రహణాలను సృష్టించి కరోనాను వీక్షిస్తుంది. నిరంతరాయ వీక్షణ సమయం విషయంలో ఇది సహజ సిద్ధ సూర్యగ్రహణం కంటే 100 రెట్లు అధికం కావడం విశేషం. భవిష్యత్తులో కరోనాపై నాణ్యమైన పరిశోధనలకు ఇది వీలు కల్పిస్తుంది. ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయంటూ దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ విధించిన ఎమర్జెన్సీ మార్షల్ లాని ఆ దేశ పార్లమెంట్ తిరస్కరిస్తూ తీర్మానం చేసింది. పార్లమెంటు తీర్మానంతో ఎమర్జెన్సీ మార్షల్ లాని ఎత్తివేస్తున్నట్లు యూన్ సుక్ యోల్ ప్రకటించారు. దీనిపై కేబినెట్ సమావేశం తర్వాత అధికారిక ప్రకటన చేస్తామని వెల్లడించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడి ప్రకటనతో ఇప్పటికే రంగంలోకి దిగిన సైనిక బలగాలు వెనక్కి తగ్గుతున్నాయి. ఉత్తర కొరియాకు అనుకూలంగా పార్లమెంటును కట్టడి చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మంగళవారం యూన్ సుక్ యోల్ అత్యవసర పరిస్థితిని విధించారు. రాజ్యాంగ పరిరక్షణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎమర్జెన్సీ మార్షల్ లాని విధించిన 3 గంటల్లోనే దీనికి వ్యతిరేకంగా దక్షిణ కొరియా పార్లమెంట్ అత్యవసర పరిస్థితిని ఎత్తివేయాలంటూ తీర్మానం చేసింది.